స్పష్టంగా మనకి ఇక్కడ రమ్మ చెబుతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మన్మధుడితో వ్యభిచారం చేయడానికి వెళ్తుంది, మీకు ఇక్కడ మనకు చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఏమండి, స్వర్గంలో కూడా ఈ వ్యభిచారం ఉంటదంటే ఉంటదండి. స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలతో రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళతో దేవుళ్ళు సెక్స్ చేస్తారు. అలాగే ఇక్కడ నుంచి మనుషులు వెళ్తారు చూసా, ఆ మనుషులకు కూడా సెక్స్ చేసే అవకాశం ఇచ్చారన్నమాట. గ్రంథాల్లో రాసుకున్నారు అలా. ఇక్కడ మనకు ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఒకే ఇప్పుడు రంభ ఉందండి, రంభ చాలా అందంగా ఉంటది అనుకోండి. రంభతో ఇటు మగోళ్ళు సెక్స్ చేసి, మనుషులు సెక్స్ చేసి, అదే రంభతో దేవుళ్ళు అనబడే వాళ్ళు సెక్స్ చేస్తా ఉంటే, సంభోగం చేస్తా ఉంటే మరి జబ్బులు రావా స్వర్గంలో? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి ప్రజలకి. అసలుకి మనుషులు సెక్స్ చేయటం ఏంది స్వర్గంలో? అదే మనుషులు సెక్స్ చేసినటువంటి ఆడవాళ్ళతో దేవతలు సెక్స్ చేయటం ఏంటండి? ఇది బూతుగా కనపట్లేదు మీకు? వావి వరస లేకపోవటం కదా? ఎందుకంటే మరి దేవతలు అనబడుతున్న తండ్రి కొడుకులు ఉంటారు కదా, ఆ తండ్రి కొడుకులు కూడా రంభతో మరి పని కానిస్తా ఉంటారు. ఇది మీకు బూతుగా కనపట్లేదా? ఇది తప్పుగా కనపట్లేదా? కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయండి మరి. ఎందుకంటే మనం 5వ గ్రంథాలు చదువుతున్నప్పుడు రంభ, ఊర్వశి, మేనకలు ఇలాంటి వాళ్ళతో దేవుళ్ళు అనబడుతున్నటువంటి వాళ్ళు స్వర్గంలో సెక్స్ చేస్తారు. దీన్నే మనం వ్యభిచారం అంటాం తెలుగులో. వ్యభిచారం చేస్తా ఉంటారు వాళ్ళు. నేను కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రంభ దేవేంద్రుడితో మాట్లాడుచు చిరునవ్వుతో చూసిను. ఆమె మన్మథాగ్ని చే దహించుకొని పోవచ్చుండెను. అంటే ఆమె కూడా కామంతో కట్టలాడిపోతున్నమాట రంభ. అందువలన సిగ్గు వదిలి ప్రవర్తించుండెను. మన్మథ శాస్త్ర విశారదుడగు దేవేంద్రుడు మన్మధుడిచే బాధపడుతున్న రంభ యొక్క మనసును గ్రహించి ఆమెను తీసుకొని పోయి పుష్పచేయిపై విహరించెను. ప్రౌఢ అందము గలది, శ్రేష్ఠురాలు, దొండపండు వల్లి ఎర్రని అదరములు గల రంభను రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకోనగా రంభ కూడా అతను ముద్దుడెను. బ్రదర్, అర్థమవుతుందండి నేను చదివేది? రంభనంట రహస్య స్థావరమున అతను ముద్దులు పెట్టుకున్నాడంట. అంటే రహస్య స్థావరాలంటే మీకు చెప్పాల్సిన పని లేదు, ఇక మీ అందరూ తెలిసే ఉండొచ్చు. స్త్రీల యొక్క ప్రైవేట్ పార్ట్స్ అంటాం చూసారా? స్త్రీల యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో ముద్దులు పెట్టుకుంటున్నాడు ఎవరు? దేవేంద్రుడు, దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు అన్నమాట. ఇంత దారుణం అండి. ఇది అసభ్యకరంగా కనపట్లేదు మీకు? ఇది అశ్లీలంగా కనపట్లేదా? ఇది బూతు కాదా? విఘ్నులైనటువంటి వారు ఈ లైవ్ ని వింటున్న మీరు కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నా అండి. ఎందుకంటే పచ్చిబూతి అక్కడ ఉంటుందా? ఆడవాళ్ళ రహస్య పార్ట్స్ మీద ముద్దులు పెట్టుకోవటం ఏంటండి దేవుడు? నేను చదువుతున్నా, కంటిన్యూ చేస్తున్నాను చూడండి. విపరీత శృంగారము మొదలగు నానా ప్రకారములకు శృంగారము వలన దేవేంద్రుడు రంభతో పరమ సౌఖ్యమును పొందెను. అంటే విచ్చలవిడి శృంగారం అన్నమాట. విచ్చలవిడిగా వాళ్ళు సెక్స్ అవుతున్న వాళ్ళ మధ్య. కామంతో కూడుకున్న రంభ దేవేంద్రులు అన్యోన్యంగా ఉండి జ్ఞానమును వదిలి రాత్రింబగలు తెలియక ఉండిరి. దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలు సరిపి పుష్ప భద్రా నదిలో జలవిహారముకు వెళ్ళిను. జలక్రీడ తర్వాత స్థలక్రీడ, తిరిగి జలక్రీడ అన్నట్లు వారు చాలా కాలం విహరించిరి. అంటే ఇక చాలా రోజులుగా అదే పనులు, అదే సెక్స్ కోరికలు తీర్చుకుంటా ఉన్నారన్నమాట. దేవవేశి అయినటువంటి రంభతో దేవుడికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు. చదువుతున్నాం చూడండి. ఆ సమయమున దుర్వాస మహర్షి తన శిష్యులతో వైకుంఠము నుండి కైలాసం పోవచ్చు ఆ ప్రాంతమునకు వచ్చెను. ఇప్పుడు వాళ్ళిద్దరు సెక్స్ చేసుకునే ప్రాంతానికి దుర్వాస మహర్షి వచ్చారంట. దుర్వాస మహర్షిని చూసి దేవేంద్రుడు అతను నమస్కరించెను. అప్పుడు ఆ మహర్షి దేవేంద్రునికి ఆశీస్సులను వసగి శ్రీమన్నారాయణుడు తనకు కానుకగా ఇచ్చిన పారిజాత పుష్పమును అతనికి ఇచ్చి ఆ పుష్పం యొక్క మహత్యమును ఇట్లు చెప్పసాగిను. ఆ పుష్పం ఇచ్చాడన్నమాట దేవేంద్రుడికి. ఎవరు? దుర్వాస మహర్షి. ఇప్పుడు దుర్వాస మహర్షి చెబుతున్న పుష్పం యొక్క మహత్యం ఎలాంటిదో. దుర్వాస మహర్షి ఇట్లు పలికెను. బ్రదర్, పేజీ నెంబర్ 433 అండి. పేజీ నెంబర్ 433. ఈ పారిజాత పుష్పము శ్రీమన్నారాయణ అర్చనకే సమర్పింపబడినది. దేవేంద్ర, దీనిని ఎవరు శిరస్సున ధరించరో వారికి అంతటా జయము లభించును. సమస్త దేవతల కంటే ముందుగా అతడే గౌరవింపబడును. ఏది? పారిజాత పుష్పాన్ని అంట తల మీద పెట్టుకుంటే దేవతల కంటే గొప్పోళ్ళు అయిపోతారన్నమాట. అతన్ని మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ అంటి పెట్టుకునే ఉండును. జ్ఞానమున, తేజస్సునందు, బుద్ధి అందు, విక్రమమున, బలమున అతడు శ్రీమన్నారాయణతో సమానుడగును. చూసారా? ఏది? ఆ పుష్పం పెట్టుకుంటే చాలంట. పారిజాత పుష్పాన్ని కనుక నెత్తి మీద పెట్టుకుంటే శ్రీమన్నారాయణతో సమానుడు అయిపోతారన్నమాట. సమస్త దేవతలైన అతడు శ్రేష్ఠుడై ఉండును. అట్లే అహంకారం వలన ఎవరు పుష్పమును భక్తితో స్వీకరింపరో
వారు శ్రీహరి నైవేద్యము స్వీకరింపని వారి వలె తమ కులము నుండి భ్రష్టులైపోదురు. ఒకవేళ ఆ పారిజాత పుష్పాన్ని ఎవరైనా అవమానించినా స్వీకరించకపోయినా వాళ్ళ కులాల నుండి భ్రష్టులైపోతారన్నమాట. మా సనాతన ధర్మంలో కుల ప్రసక్తి లేదంటున్నారు కదా, ఇక్కడ కులం అని రాసుకున్నారుగా, మరి కుల ప్రసక్తి లేకపోతే కులం అని ఎందుకు రాసుకుంటారు? చెప్పి శంకరుని అంశస్వరూపుడగు దుర్వాస మహర్షి కైలాస పర్వతం పోయిను. దేవేంద్రుడు రంభ సమీపమున కామమోహితుడై ఉండి ఆ దివ్య పుష్పమును తన గజము యొక్క శిరసపై పారవేశెను. అంటే గౌరవించలా. పారిజాత పుష్పం గురించి దుర్వాస మహర్షి అంత గొప్పగా చెప్పినా ఇప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నాడు? రంభతో కామ కోరికలు తీర్చుకునే పనిలో ఉన్నాడు కనుక ఆ పుష్పాన్ని ఏం చేశాడంటే ఇసిరి గజం ఉంది కదా, అంటే ఏనుగు, ఆ ఏనుగు మీద పారేశాడు అన్నమాట. ఆ దివ్య పుష్పమును గౌరవించినందున దేవేంద్రుడు సంపదను కోల్పోగా రంభ స్వర్గమునకు పోయిను. చంచల స్వభావం గలది, అదమురాలు, వారవనితేగు రంభ, అంటే తెలుసుగా వేష అయినటువంటి రంభ దేవేంద్రుని కంటే యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయింది. అంటే ఇక రంభ ఇక అక్కడ ఎవరితో కలిపితే వాళ్ళతో తిరుగుతూ ఉంటది అన్నమాట. స్వర్గంలో కూడా రంభతో ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు కామ కోరికలు తీర్చుకోవచ్చు. మరి వాళ్ళ భార్యలు ఏం చేస్తున్నారండి ఇట్లా ఇన్ని రోజులు? మరి రంభతో కామ కోరికలు తీర్చుకుంటుంటే దేవేంద్రుడు, మరి నా భర్త ఎక్కడికి పోయాడని చెప్పేసి దేవేంద్రుడు భార్య అయినటువంటి శశిదేవని అడగాలిగా. చూడండి ఎంత దారుణం. నేను చదువుతున్నాను చూడండి, కింద వేసి కంటిన్యూ చేస్తున్నాను. దేవతలకు అధిపతి ఇంద్రుని గజము పారిజాత పుష్పమును తెరసుపై ధరించటం వలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదిలి మహా అరణ్యమును ప్రవేశించును. అచ్చట ఉన్న ఆడ ఏనుగుతో కలిసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది. ఇప్పుడు ఏ దేవేంద్రుడి యొక్క ఏనుగు ఉందో చూసారా, ఆ ఏనుగు మీద ఇవి పుష్పాన్ని వేశాడు కదా దేవేంద్రుడు, ఆ పారిజాత పుష్పాన్ని. ఆ పుష్పాన్ని ధరించినటువంటి ఏనుగు అడవిలో వెళ్ళి వేరే ఆడ ఏనుగుతో అది కాపురం చేస్తా ఉంటే వాళ్ళకి చాలా ఏనుగులు పుట్టినాయి అన్నమాట. శ్రీహరి ఆ గజము యొక్క తలను తెప్పించి శని యొక్క దృష్టి దోషం వలన శిరస్సు తెగిపోయిన పార్వతీదేవి పుత్రుని శరీరమునకు అతికించెను. ఓ నారద, ఈ విధముగా పార్వతీదేవి పుత్రునకు గజ శిరస్సును కలుగుటకు గల కారణం తెలిపితిని. ఈ కథ పాపమును పోగొట్టునంటండి. ఈ కథ పాపమును పోగొట్టును. ఇంకను నీవు వినదలిసిన ఏదైనా ఉన్నదో అడుగుమని నారాయణ ముని నారదునితో అనెను. అర్థమైందా? మేము సమయం మాకు కొంచెమే ఉంది కాబట్టి చాలా స్పీడ్ గా చదువుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ప్రేయర్ కూడా టైం అవుతుంది కాబట్టి స్పీడ్ గా చదువుకుంటూ వెళ్ళాం. మీకు క్లారిటీగా కథ అర్థమైంది అనుకుంటున్నాను. వినాయకుడు గారికి ఏనుగు తలని ఎందుకు పెట్టారా అంటే, చూడండి, మన్మధుడితో కామ కోరికలు తీర్చుకోవటానికి, సంభోగం చేయటానికి, అంటే సెక్స్ చేయటానికి వెళ్తున్నటువంటి రంభను చూసి దేవేంద్రుడు రంభతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటాడు. ఆ రంభ కూడా ఏం చేసింది, తన చన్నులని, అంటే తన రొమ్ముల్ని, తన తొడలను చూపించి మొత్తానికి దేవేంద్రుడికి లొంగిపోయింది అనమాట. వాళ్ళిద్దరు చాలా రోజులు ఆ రతి కార్యంలో మునిగి ఉండగా ఒకరోజు దుర్వాస మహర్షి వచ్చి పారిజాత పుష్పాన్ని దేవేంద్రుడికి ఇస్తే, ఆ దేవేంద్రుడు ఈ సంభోగ కార్యక్రమంలో ఉన్నాడుగా, సెక్స్ కోరికలు తెచ్చుకునే పనిలో ఉన్నాడు కనుక దాన్ని తీసి తన ఏనుగు మీద విసిరేసాడు అన్నమాట, పారవేశాడు. ఆ ఏనుగు దాన్ని ధరించింది, పారిజాత పుష్పాన్ని. ఆ ఏనుగు అడవిలో వెళ్ళి వేరే ఆడ ఏనుగుతో అది కూడా కామ కోరికలు తెచ్చుకొని పిల్లలను కంటిన తర్వాత ఆ ఏనుగు తలకాయని తీసుకొచ్చి వినాయకుడు గారు అతికించడం ద్వారా ఇప్పుడు వినాయకుడు గారు ఏం చేశారంటే అందరి దేవతల కంటే గొప్పోడైపోయాడు అన్నమాట. అందుకని ముందుగా ఆయన ఆరాధించేది, అందుకని ముందుగా ఆయనకి ఇవన్నీ కూడా చేసేది పూజలు. ఎందుకంటే పారిజాత పుష్పాన్ని ఎవరైతే ధరిస్తారో వారు దేవతల్లో గొప్పోళ్ళు అయిపోతారన్నమాట. చూసారా, వినాయకుడు గారి యొక్క ఏనుగు తల వెనకాల కూడా రంభ దేవేంద్రుల సంభోగం, అంటే సెక్స్ కోరికలు ఉన్నాయి. ఒక అశ్లీలమైనటువంటి సంభాషణ ఉందనేది మనకు స్పష్టంగా అర్థమైంది ఈ కథ ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, మచ్చుకి మనం ఉన్న సమయాన్ని బట్టి ఈ కథ తెలుసుకున్నాం ఈరోజు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. వినాయకుడు ఏనుగు తల వెనకాల ఉన్నటువంటి భూతు కథ, రహస్య కథ అంతా కూడా మీకు తెలిసిపోయింది అనుకుంటున్నాను. బ్రదర్ మాట్లాడండి బ్రదర్. ఓకే సార్, ఇప్పుడు దాకా మంచి విషయాన్ని తెలిపినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది వినాయకుడి తల ఎలా వచ్చింది. అవునా సార్? ఇప్పుడు దాకా అర్థమై ఉంటుంది అందరికి అనుకుంటాను సార్.
ఆ, అర్థమై వినాయకుడు ఉండొచ్చు మరి. అర్థమై ఉంటుంది. ఇప్పుడు దాకా లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము చెప్పి ఉన్నాము. ఇక్కడ ఎక్కడే కానీ మేము వక్రీకరించలేదు. ఈ యొక్క విషయాన్ని చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఇది రాయబడి ఉంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ మధ్యలో చూపించున్నాము. మేమేమి ఇక్కడ దీన్ని మార్చడము, దీన్ని మేము వక్రీకరించడం అటువంటివి మేము చేయలేదు. కాబట్టి మీరు కానీ విషయాన్ని తెలుసుకుంటారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దాకా ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. మేము లైవ్ ఎండ్ చేసే సమయం వచ్చింది కాబట్టి ఈ రోజు లైవ్ ని ఎండ్ చేస్తున్నాము. సార్, లైవ్ ఎండ్ చేద్దామంటారా? ఏమైనా మాట్లాడతారా? ఓకే బ్రదర్, క్లారిటీ అర్థమయ్యే ఉంటుంది ప్రజలకి, వినే విఘ్నులకి అర్థమయ్యే ఉంటది. వినాయకుడు ఏనుగు తల వెనకాల ఒక బూత్ కథ కూడా ఉందనేది ప్రజలకు అర్థమైపోయింది. ఓకే సార్, చెప్పు. ఇప్పుడు దాకా ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. మీరు మా మీద దుర్భాషలాడే ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలా. మీ కమెంట్లన్నీ మేము చూస్తున్నాము. మీరు ఈ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని మేము చెప్పి ఉన్నాము. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తా ఉండవు. మీరు యేసు ప్రభుని ఎంత దూషించినా గానీ ఆయన మీకోసం తన ప్రాణాన్ని చెల్లించుండు. ఆయన మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యాన్ని చేర్పించాలనే ఆయన ఈ లోకంలో వచ్చి ఆయన శ్రమపడి మన కోసం తన ప్రాణాలనే అర్పించిండు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తుండో. మీరు కానీ సత్యాన్ని తెలుసుకోండి. ఇంకొక లైవ్ ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. లైవ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ.